శిలువ మీద వేలాడుతున్నప్పుడు శిలువ మీద పడే ఆ శ్రమకాలంలో ఆయనతో పట్టుక ఇద్దరు దొంగల్ని సిలువేశారు. ఎందుకంటే మరణశిక్ష విధించారంటే మరణానికి తగిన హేతు అంటే అంత పెద్ద నేరాలు చేస్తేనే కదా మరణశిక్ష విధించారు. కానీ యేసు ప్రభువారు ఏ నేరం చేయకపోయినప్పటికీ కూడా, ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఆయన కూడా తీసుకెళ్ళి సిలువ వేశారు. కాబట్టి అక్రమకారుల్లో ఒకనిగా ఆయన ఎంచబడిను అని వ్రాయబడ్డాది. అంటే ఆయన చేయకపోయినప్పటికీ కూడా ఎంచబడ్డాడు. కారణం, మనము పాపము చేసిన పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఆయన కూడా ఒక అక్రమకారుడిగా ఆయన కూడా ఎంచబడి మన నిమిత్తం పాపం మద్దుగా తయారు చేయబడి శిలువ మీద వేలాడాడు. మరి ఆయన వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగల్లో మరి ఒక దొంగ అయితే యేసు ప్రభువుని దూషిస్తున్నారు. ఇద్దరు దొంగల యొక్క సంభాషణ మనం గమనిస్తే, ఒకడేమన్నా నువ్వు క్రీస్తువు కదా, అభిషేకించబడిన వాడువు కదా, రక్షకుడు కదా, మరి అయితే నీకు నువ్వు రక్షించిన మమ్మల్ని కూడా రక్షించు, క్రీస్తునని చెప్పుకుంటాను, నువ్వు కూడా సిలువేయబడ్డవే, నువ్వు కూడా చనిపోతున్నావు మాతో పాటు, ఎంతకాలం నువ్వు చెప్పింది అబద్ధము అన్నట్లుగా యేసుక్రీస్తుని దూషిస్తుంటే, ఓ రెండో వాడు ఇక నువ్వు ఇంకా మారవా, నీ బ్రతుకు మారదా, మనకైతే ఇది న్యాయమే, న్యాయంగానే శిక్ష విధించారు, మనం చేసిన పాపాలన్నిటిని బట్టిని శిక్ష విధించారు, సంతోషం, మనకు మరణ శిక్ష విధించారు. ఈయనైతే ఎటువంటి పాపము చెయ్యలేదు కానీ ఈయన కూడా సిలువేయబడ్డాడు అని అక్కడ సాక్ష్యం పలుకుతున్నాడట. అంటే ఆయన ఇది మనకి న్యాయమే, శిక్ష బాగానే విధించారు అని అన్నాడు. అంటే తన తప్పుని ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడు. ఒకటి, యేసు ప్రభువు దగ్గర కనికరాన్ని పొందటానికి ప్రధానమైన కారణం తన తప్పులు ఒప్పుకోవటం. ఏమన్నాడు, మనకి ఇది న్యాయమే, నిజంగా మన అర్హతలు చేస్తాం, పాప పనులన్నీ చేసాం, ఎదుటివాడిని దోచుకున్నాం, ఎదురువాడిని కొట్టాం, తిట్టాం, ఎదురువారి యొక్క భార్యలను మనం దోచుకెళ్ళి పాడు చేసి చంపాం, చేయకూడని పనులన్నీ, అక్రమ పనులన్నీ చేసాం. చేసిన తర్వాత మనల్ని పట్టుకున్నారు, నన్ను కూడా సిలువ వేశారు. నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు అంటే ఇంకా అది శిక్ష అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నా తప్ప కానీ మారు మనసు పొందవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తప్పే అని ఒప్పుకుని యేసు ప్రభు దగ్గర నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు వారి వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము పరదేశు ఒకటి కాదు, పరదైసు వేరు, పరలోక రాజ్యము వేరు, వేరు వేరుగా ఉన్నాయి. పరలోక రాజ్యమైనా పరదేశైనా ఒకటి అనుకుంటారు, ఒకటి కాదు. పరలోక రాజ్యం వేరు, పరదైసు